ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరికీ హ్యాపీ సండేనబ్బా. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు లంచ్ వచ్చేసి ఏం చేశారో చూద్దామా? వేడివేడిగా అన్నం, ఇదిగో వేడివేడిగా టమాటో సాంబార్ అయితే మసులుతుందబ్బా. పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్, వెల్లుల్లి, కారం, ఉప్పు, చాట్ మసాలా, ధనియాల పౌడర్, కొన్ని పైన పచ్చిమిర్చి, కారం సరిపోకపోతే పచ్చిమిర్చి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగో మార్నింగ్ అయితే దోశలు వేసుకున్నాం, మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలి కదా, అందుకే వేడివేడిగా తెల్లని అన్నం, ఎర్రని సాంబార్, టమాటో సాంబార్. మరి మీరు కూడా రండి ఫ్రెండ్స్, తిందాం. ఓకేనా? చూడండి, సాంబార్ అయితే బాగుంటుంది. చూసారా, తిందాం. మంట కూడా మండుతుంది. మార్నింగ్ అయితే దోశలు తిన్నాం, మళ్ళీ ఆఫ్టర్నూన్కి అయితే లంచ్ కావాలి కదా, అందుకనేసి చేసేస్తున్నాం. స్టవ్ కట్టేస్తున్నాం ఫ్రెండ్స్. అయిపోయింది సాంబార్ అయితే అయిపోయింది. వేడివేడి సాంబార్ రెడీ, వేడివేడి రైస్ రెడీ. మార్నింగ్ దోశలు వేసుకున్నాం. దోశలు, ఆలు కర్రీ, చట్నీ. మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ అంటే తక్కువ కొట్టండి. సబ్స్క్రైబర్ ఎక్కువ కావట్లేదు ఫ్రెండ్స్, ఎందుకేమో మరి. నేను పెట్టేది వాళ్ళకి నచ్చుతుందో లేదో. నా ఫోన్ అయితే చిన్నదబ్బా, క్లారిటీగా ఉందో లేదో ఫ్రెండ్స్. ఒకసారి లైక్ చేయండి అబ్బా. ఈరోజు అయితే వాటర్ వచ్చినాయి, ఇదైతే కడిగి వేసేసుకున్నాం. నీళ్ళు అయితే మరి ఇది కూడా వేసేసుకున్నాం. అన్నీ అయితే నీళ్ళు రెడీగా ఉంది. మా కిచెన్ రూమ్ అయితే ఇట్లా ఉంది చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, సరేనా? ఏదో చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారు కదా. కోటి విద్యలు కోటి కొరకే కదా ఫ్రెండ్స్. తినండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఓకేనా? వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా ఏం తీసుకుపోం కదా ఫ్రెండ్స్. ఒక జత బట్టలు మాత్రమే. అంత దానికి ఆస్తులు, అంతస్తులు, మిద్దెలు, మేడలు అవసరమా? ఒక్కటే జత బట్టలు ఏమీ రావు. ఓన్లీ ఒక జత. మగవాళ్ళకు ఒక జత, ఆడవాళ్ళకు ఒకటే జత. ఇంత దానికే కొట్టుక చేస్తున్నారు ఆస్తుల కోసం. నాకేమి ఇచ్చినావు, నువ్వు నాకేమి ఇచ్చినావు, నేను నీకేమి ఇచ్చినావు. ఇంతగానో కొట్టుక చేస్తున్నారు. ఎందుకు? ఆప్యాయత, ప్రేమ, అనురాగం ఉంటే సరిపోదా? 4 రోజుల జీవితానికి ఇంత రాద్ధాంతం, ఇంత కోపాలు, ఇన్ని నష్టాలు అవసరం? ఒక నిండు జీవితాన్ని నాశనం చేసేసిండు ఒక దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు. ఆస్తుల కోసం, కట్నం కోసం. ఒక అమ్మాయిని అయితే గొంతే విస్తరింక పోయింది, ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని. చెప్తా తర్వాత, ఒక వీడియోలో చెప్తా ఫ్రెండ్స్, వాళ్ళు ఎవరో చెప్తా. అది అయితే ఇంకా టైం రాలేదు, టైం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తా. ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నాయనని అట్లా చేసిండు. అసలు మగవాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలా వద్దా అర్థమవుతలేదు. అసలు ఆడపిల్లలే దొరుకుతలేరు ఈ మధ్య. దొరికిన వాళ్ళేమో సరిగా పెట్టుకోరు, మళ్ళీ ఇచ్చిన కట్నంతో సరిపోదంట. ఇచ్చిన కట్నం సరిపోదు, మళ్ళీ ఎక్కువ కట్నం కావాలి. అదనపు కట్నం కోసం అమ్మాయిని వేధించి చంపేయడానికి దగ్గర వచ్చిండు. ఆ అమ్మాయి మాత్రం వెళ్ళిపోయింది. నువ్వు వద్దు, నువ్వు లేకపోతే మేము బతకలేమా ఏంటని. 2 మగపిల్లలు. ఏం చేస్తాం ఫ్రెండ్స్? ఆ అమ్మాయి జీవితం వేస్ట్ కాదు? వాళ్ళు లేకపోతే బతకలేమా? మగవాళ్ళు లేకపోతే ఆడదాని జీవితం వేస్టేనా? బతకలేమా? బతికి చూపియాలి కదా. ఒక ఛాలెంజ్తోనైనా చూపించాలి వాడికి. అవునా కదా ఫ్రెండ్స్? నేను చెప్పే మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మా చిన్నోడు ఏడుస్తున్నాడు. ఓకేనా? బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. పక్కనే ఉన్న బెల్ గంట టక్కుమని కొట్టండి. ఓకేనా? బాయ్. హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. నలుగురితో మాట్లాడండి, నలుగురితో ఉండండి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.
హ్యాపీ సండే.